రావు దొరబడ్డానా నరసింహ ఏ లోకం వెళ్ళినాడు నరసింహ రావు దొరబడ్డానా నరసింహ ఏ లోకం వెళ్ళినాడు నరసింహ రావు దొరబడ్డానా నరసింహ కైలాసం వెళ్ళినాడా పెంజరగుండు తీసినట్టు తీసిండు వరం పడి వాంత పెంజరగుండు చూడు 2-3 సార్లు చూసిన పెంజరగుండు నాకు భయం అవుతుర్రు నాయన నీ ముఖము చూడవచ్చురా నిండు మురడి అంటకు చేరక వచ్చి నిండుగా జీవించి నీ చూడ మన వంశములో నువ్వు చాండాలుడు దుర్మార్గ కాదు మమ్మల్ని బతికించిన దుర్మార్గ తగునా నీకిది మగవని కూడుట రాపు లేక నీ రూపు మాన్పేదని ఓయ్యా నాయన ఆనుకుంటూ వస్తున్నాడు పాపాత్కుడు కులద్రాయుడు ముఖం కూడా వచ్చినారు నాయన ఆనుకుంటూ వస్తుండు లంచ కొడుకు కానీ ఓ లంచ కొడుక ఎందుకు రా దుర్మార్గ ఏయ్ పాపాత్మ నిన్ను యమాపురి పంపించేదని దుర్మార్గ మన యొక్క సోమవంశం రాజులలో కుడిల చిత్తుడు కులద్రాయుడు పాపాత్ముడు నువ్వు తప్పులు ఎరగలేదా వాడాలయ్యా నన్ను ఒప్పుగా బ్రోవు మాయ ఒప్పుగా పినతల్లి చెప్పిన మాట వినవా నాయనా జనక తప్పులేరుగా నాకే తప్పు తెలియదు నీ భార్య చెప్పిన మాటకు నువ్వు ఉరికొస్తున్నావు కానీ తుద వరకు నీ చేత నీ కొడుకు తప్పుకునేది ఇక్కడ ఒప్పుగా పినతల్లి చెప్పిన మాట అంతే కదా కుడి లక్షిస్తాడు నువ్వు
కులద్రాయుడు ఎటువంటి పలుకులు పలికితే నువ్వు ఒప్పు కపిల తల్లి చెప్పిన మాట తప్పులెరగని వాడనయ్యా నన్ను ఒక పూగా బ్రోవుమాయ్యా ఒక పూగా పిన్న తల్లి చెప్పిన మాటలు నీ భార్య చెప్పిన మాటలకు నన్ను ఎందుకు బాధ పెడతావు? ఇది నీకు ధర్మతి కాదు, నీ భార్య ధర్మతి కాదు. ఈ యొక్క చూసిన ప్రజవారి వాళ్ళ గుర్తు చేసిన తప్పు ఎవరు, కోసిన ముక్కు ఎవరు, కోసిన ముక్క పడుతుంది, చేసిన తప్ప పడుతుంది. వినవా? అరే దీన్ని ముక్కు కోసింది కాబట్టి ముక్క పడుతుంది, మీకు కోపం వచ్చింది అంటారు. కానీ అది చేసిన తప్పు మీకు ఏమైనా కూడా చెప్పు తెలుసా? 10 మందిలో కూర్చున్నప్పుడు ఎవరిది తప్పు, నీ తప్పు నీ కాపాడుతుందా, నీ ఎన్ను నీ కాపాడుతా. 10 మందిలో కూర్చున్నప్పుడు ఎవరిది తప్పు ఎవరిది గొప్ప అనేది అప్పుడు కాపాడుతుంది. అవును, ఇక ఇడివరా నిన్ను నా చిన్ని కుమారుడు కదా అనుకొని నేను ఎన్నో నాటలు పెంచిన వాడిని, నోటలు పెంచి ఆ యొక్క పెంచి పెద్దగా చేసి ఎన్నో విధములు చేసి నీతి మార్గంలో జ్ఞానబోధులు బోధించి నా కుమారునికి అయిన చిలుకలు ఆ యొక్క పావురములు ఎంతో ఇది చేస్తే సత్యమనితో నేను కిడించాను. ఆ పరమాత్ముడు నా యందు తప్పు ఉంటే ఆ దేవుడే శిక్షిస్తాడు, నా యందు తప్పు లేకపోతే దేవుడే రక్షిస్తున్నాను. కానీ మీరు ఎంతమంది కట్టగడితే కానీ మీరు 100 మంది కట్టగట్టి ఈయన తప్పాలనుకున్నా కానీ నా ఉసు పోయేది ఎవరి చేతుల శివుని ఆకెళ్ళే శివ కూడా కలవదన్నాడు. మీరు ఎంతమంది ప్రతికని మీరు రావాలనుకుంటారు. పరమాత్ముని ఆజ్ఞ ఉంటే నా ప్రాణం ఎవరిదైనా కదా. దుర్మార్గ నేను కుమారుడు అనుకోని నిన్ను ఎంతో ప్రేమతో కానీ నువ్వు తప్పినా దానికి ఒక అర్థం ఉంటుంది. కాబట్టి జనక మాట ఇవాళ మాటే మాత్రం మాటే పూసినవాళ్ళు 100 మాట్లాడతాం 100 వెళ్తాయి, నేను 100 మాట్లాడతాం 100 వెళ్తాయి. అది ఏ మాట కుదురుతుందో అదే కుదురుతుంది. మాటని తీయకు మానవ దీశ
మేము రాజులం ఒక్కనాడు తప్పే వాళ్ళం కాదు. కానీ ప్రతివత ధర్మం స్త్రీని నువ్వు భంగపరిచిన దానికి నేనైనా కానీ వేళ ఆ యొక్క తీసుకుపోయి యొక్క నూనె కళ్ళలో పడవేరు అరే మిత్రమా నేను కాదు అవును కాడి చేత కట్టు నేను ఆ లంజ కొడుకు ఇప్పుడు ఆమె ఎరికేనా నువ్వు చేసుకున్నావు ఎరికేనా అవును చిన్నమ్మని ఎరికేనా ఎరికేగా చిన్నతల్లి ఎరికేనా ఈ లంజ కొడుకు ఎట్లా పోతాడు మెడలకు పోవుట ఒప్పిందా ఇది ఏం గుంజుడు నేను ఆనే ఉన్నా నేను ఆనే పక్క పోంటే ఉన్నా కొడుతురండి నన్ను కూడా చూస్తాడు ఉత్తర 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 చెప్పినా నా కళ్ళ మూడ తాళ్ళు కట్టి బిగించి అరుణ్యవాసంలో తీసుకుని కొట్టేసి వీని అక్కడ ఆ క్రూర మృగములకు ఆ గండ మృగములకు సింహశాంతులములకు అక్కడ పోయి ఇక్కడ మన కళ్ళ మూడ నాకు మనసు అస్త్రకాలం అంటే వాడు బలంగా అవును రాష్ట్ర పాదములు కట్టు ఇట్లా హస్తపాదములు చూపెట్టాలి ఈడ చూస్తేనే వాడిని కట్టేస్తా కొడుకుని నేర్చుకోవాలి ఎవరిని కడుతున్నారా ఏం చేస్తావు నువ్వు ఏం చేస్తావు ఇప్పుడు దుర్మార్గ ఆయన హస్తపాదములు కట్టి అంటే నన్ను కట్టేస్తా అవును కాదు బాగా కాదు నీ మర్చిపోయి నేను కట్టినా అది అన్నావు నువ్వు అన్నలేకపోతా తీసుకుపోయి నేను మర్చిపోయి ఈడే కావతా నేను కట్టినా నువ్వు కట్టాలనుకున్నావు అంతే దైవమా నా యొక్క కుమారుని అడవికి తీసుకుపోయి అది ఒక హస్తపాదములు నరికి హస్తకర్మలు నరికి కరిమణిగా చేసి రావాలని చెప్పి రాజు ఆజ్ఞ ఇచ్చిండు ఖచ్చితంగా సమారకాలం చేసి రెండు కాళ్ళు రెండు చేతులు అస్త్రకర్మలు మొత్తం దృంచి పరాత్వరా నా కొడుకు ఏం తప్పు చేయలేదు తప్పు ఎక్కడికి వెళ్ళిపోతున్నా గడ్డమునగల్ల తల్లి దయగుణ చాలే నిండు మొదపున నా ఎండకు చేరగ వచ్చింది నిండుగా దీవించినను దయ చూడగదే నాదు తనయ వసుమతిలోన వదిల్లు వినాను కుమార వసుమతిలోన తల్లి గర్భములో
ధర 108 తిరుపతిలోన తల్లి కడుపులో మొలకై పోల్చినప్పుడు నా కొడుకు బిడ్డని బిడ్డ పుట్టిన తల్లికి ఎంత ఆశ ఉంటుంది. అవును కుమారక. గడుగు కూరరాని కోరికలు ఉంటాయి అమ్మా, జరని కూరరాని కోరికలు ఉంటాయి. ఇవాళ నా కొడుకు పుట్టిన బిడ్డ పుట్టిన తల్లికి ఎంత ఆశ ఉంటుంది. ఇవాళ గర్భవతి తల్లి అయితే ఎన్ని బాధలు పడాలి. ఈ గర్భం పెట్టి దక్కించుకోవాలి. పుట్టిన పిల్లకి ఏం పెట్టాలి. తల్లి 3 రోజులు మిరపకారం తిని ఉప్పు తిన్నా పప్పు తిన్నా ఏది తినకుండా పత్యం కట్టి కూడా పిల్లల్ని బతికించుకుంటాయి. కాబట్టి మా జనని కాబట్టి ఇవాళ నన్ను కళ్ళగొట్టడానికి, ఎందుకంటే ఇవాళ బ్రహ్మరాత రాసినేమో నీ గర్భంలో పుట్టినందుకు. కాబట్టి ధర 108 తిరుపతిలో తిరిగిన ఫలం ఏమిటి. మరి నీకు శాస్త్రంగా శరణు నా పిల్లలు పుట్టేదని చెప్పి ధర 108 తిరుపతి తిరుగుతుంది తల్లి. ఎంత బాధపడుతుంది ఈ అత్తకరములు కొడుతుపోయారు. అమ్మా ఉల్లాసాము అమ్మా జనని ఇగో వరదముకులార ఈ సూర్యవంశమందు భార్య ఒకతే విపులపై బాణం ఒకటి సత్యభాషణం ఇవాళ ప్రాణమయ్యే గడియ ఉందేమో. నేను నన్ను చంపే కాలముంది, నా ప్రాణమయ్యే కాలముంది. కాబట్టి అమ్మా ఏమో కానీ నువ్వు కన్నగొట్టడానికి నీ గర్భఫలానికి ఆశ లేదు. ఇవాళ 20 ఏళ్ళ కొడుకు అయినా కూడా యాక్సిడెంట్ సరిపోతాడు. ఒకటి బాయ్ కొడుకు నా కొడుకు